బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. లిక్కర్ పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ కవిత కస్టడీ ముగిసింది. ఈడీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు విచారించనుంది. కవిత ఇతర నిందితులకు ఛార్జిషీట్ కాపీ అందించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కవితను నేడు వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవితకు మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం కూడా ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ఈ రోజు విచారణకు కోర్టుకు వచ్చే అవకాశం ఉంది. అయితే మరో 14 రోజులు కూడా రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్టే న్యాయ నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియబోతుంది. ఢిల్లీ మద్యం విధానం ఏదైతే ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే విషయం పైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. సిబిఐ ప్రత్యేక కోర్టులో జ్యుడిషియల్ కస్టడీ ముగించడంతో కవితను ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే వర్చువల్ గా చేస్తారా లేకపోతే భౌతికంగా హాజరుపరచాలా అన్నది మరికొద్దిసేపట్లో అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు. మార్చి 26 నుంచి కూడా జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఆమె ఈ యొక్క జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ మద్య విధానంలో కవిత పాత్ర పైన ఇప్పటికే ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. 8,000 పేజీలతో ఈ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసినట్లుగా కూడా ఈడీ ఇటీవల ఈ సిబిఐ ప్రత్యేక కోర్టులో పేర్కొంది. ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశం పైన కూడా ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కనుక సిబిఐ ఈడీ దాఖలు చేసినటువంటి ఈ ఛార్జ్ షీట్ ని పరిగణలో తీసుకుంటే ఈ రోజే ఆ ఛార్జ్ షీట్ లో కవిత పైన ఎటువంటి అభియోగాలు మోపారు, కవిత పాత్ర ఏంటి అన్న దాని మీద కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కస్టడీ రిమాండ్ లో గాని ఇతర నివేదికల్లో గాని అసలు మొత్తం కవితే కింగ్ పిన్ అన్నట్లుగా ఈడీ, సిబిఐ చెప్తూ ఉంది. కవితే 100 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు. అసలు మిగతా ఎవరైతే ఈ యొక్క సౌత్ లాబీలో ఉన్నారో మిగతా వాళ్లకు దీనికి సంబంధం లేదన్నట్లుగా కూడా ఈడీ వాదనల సందర్భంగా తెలియజేస్తూ వచ్చింది. మిగతా వాళ్ళు మాగుంట శ్రీనివాస్ గాని, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి వీళ్ళంతా కూడా అప్రూవర్ గా మారిన నేపథ్యంలో ఈ సౌత్ లాబీలో ఉన్నటువంటి సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కవిత ఈ మొత్తం 100 కోట్ల రూపాయలు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం ఈ యొక్క కింగ్ పిన్ ఆమె అంటూ ఈడీ, సిబిఐ చెప్తుంది. ఈ మొత్తం కూడా కవిత మెడకే చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ రోజు ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఏముంది అన్నది ఒకవేళ సిబిఐ కోర్టు కనుక ఈ రోజు ఛార్జ్ షీట్ ని పరిగణలో తీసుకుంటే అందులో అంశాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.